వాటర్ లో పడిన టీ కానీ కాఫీ కానీ కోల్డ్ వాటర్ కానీ ఎనీ 18 లిక్విడ్స్ మేడం. ఏ లిక్విడ్ లో పడినా సరే ప్రాబ్లం ఉంటుంది. కలర్ కూడా బాగుంది. ఓకే ఓకే మేడం, దీని ఫ్యూచర్స్ ఏంటండి? ఒక టైమే కదండి, ఎన్ని టైమ్స్ డామేజ్ అయినా సరే మన దగ్గర రిపేర్ చేసిస్తారండి. అంతేకాకుండా అది రిపేర్ అవ్వలేని పరిస్థితి స్విమ్మింగ్ పూల్ లోని లోపల నుంచి కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అంటే లోపల వాటర్ లోకి వెళ్ళి కూడా ఎంత బాగుందో కదా ఫ్యూచర్. నాకైతే నచ్చింది, బాగుంది. సేమ్ ఇంకా వెడ్డింగ్ ఫొటోస్ ఎలా వస్తాయో సేమ్ ఇందులో క్వాలిటీ అనేది అలా వస్తుంది. అంటే ఒక్కొక్క మొబైల్ కి ఒక గిఫ్ట్ మాత్రం మేడం. హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను బిగ్ సి మొబైల్ దగ్గర అయితే ఉన్నానండి. ఈ స్టోర్ లోని 20,000, 30,000, 40,000 ఈ రేంజ్ లో వీళ్ళ దగ్గర మొబైల్స్ ఏ ఉన్నాయి, వాటి ఫ్యూచర్స్ ఏ ఉన్నాయి అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందామండి ఈ వీడియోలో. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ కి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీళ్ళ దగ్గర చాలా మొబైల్స్ ఇంకా యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి. కాకపోతే మనం ఇప్పుడు 20,000 నుంచి 40,000 వరకు ఈ రేంజ్ లో మొబైల్స్ ఏమున్నాయి, వాటి ఫ్యూచర్స్ ఏంటన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. చెప్పండి మేడం, మీ స్టోర్ లోని 20,000 నుంచి 40,000 లోపల అంటే ఈ మధ్య రేంజ్ లో మీ దగ్గర మొబైల్స్ ఏమున్నాయండి? ఇందులో F31 మేడం, ఒప్పోలో కొత్తగా లాంచ్ అయింది మేడం. ఈ మొబైల్ కొత్తగా లాంచ్ అయిందండి ఒప్పోలో. ఇది మనకి డెమో ఇలా వస్తుంది మేడం. దీనికి డెమో కూడా అవైలబుల్ గా ఉంది మేడం, చూడండి. కలర్ కూడా బాగుంది. ఓకే ఓకే మేడం, దీని ఫ్యూచర్స్ ఏంటండి? ఇది వచ్చేసి 8GB ర్యామ్ మేడం, 128GB స్టోరేజ్ తో రన్ అవుతుందండి. అంతే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి మేడం, 8/128, ఇంకొకటి వచ్చేసి 8/256 కూడా ఉంటుంది మేడం. కలర్స్ వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో అవైలబుల్ గా. బ్లూ కలర్ ఒకటి వస్తుంది మేడం, గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది. గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది స్పెసిఫికేషన్స్ వచ్చి ఏంటంటే మనకి 7000 mAh బ్యాటరీ తో వస్తుంది మేడం, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది మేడం. అండ్ అలాగే IP69, 68, 66 ఓవరాల్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది మేడం. అంటే వాటర్ లో పడిన టీ కానీ కాఫీ కానీ కోల్డ్ వాటర్ కానీ ఎనీ 18 లిక్విడ్స్ మేడం. ఏ లిక్విడ్ లో పడినా సరే ప్రాబ్లం ఉండదు, నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది కూడా మనకి డామేజ్ ప్రూఫ్ ఉంది మేడం, 360 degrees డామేజ్ ప్రూఫ్ తో రన్ అవుతుంది మొబైల్. మేడం నెక్స్ట్ ఈ రేంజ్ లో ఇంకేమున్నాయి మేడం మొబైల్? ఇంకొక మొబైల్ వచ్చి దీంట్లోనే మేడం, దీని తర్వాత వర్షన్ మేడం. ఇది F31 Pro మేడం, ఇలా వస్తుంది మేడం. మీ కలర్ ఇది. దీనికి కూడా డెమో అవైలబుల్ గా ఉంది మేడం. దీంట్లో వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి మేడం, బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది మేడం, ఇంకొకటి ఇదిగో మేడం, ఇంకో కలర్ వస్తే బ్లాక్ ఒకటి వస్తుంది మేడం, ఇంకొకటి గోల్డ్ కలర్ వస్తుంది. గోల్డ్ కలర్ వస్తుంది. ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ ఇది. దీంట్లో వచ్చేసి 3 వేరియంట్స్ ఉంటాయి మేడం. 8/128 ఉంటుంది మేడం, 8/256 ఉంటుంది, 12/256 కూడా ఉంటుంది మేడం. దీనికి వచ్చి 7000 mAh బ్యాటరీ మేడం, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ మేడం. దీనికి కూడా సేమ్ ఇంతగా చెప్పాను కదా మేడం, మొబైల్ సేమ్ ఫీచర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంది. ఇది కూడా అంతే, అన్ని 18 లిక్విడ్స్. వాటర్ తో పట్టి కూడా మనం స్విమ్మింగ్ ఇప్పుడు బయట వాటర్ ఫాల్స్ కదా వెళ్తూ ఉంటాం. అవునవును, అప్పుడు మనం వాటర్ లో పెట్టి కూడా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు అందులో. ఓకే. దీంతో పాటు అంటే మొబైల్ తో పాటు ఇంకా యాక్సెసరీ ఏమి ఇస్తారు వీటికి? అందులో మీకు దీంతో పాటు అంటే లోపల చార్జర్ ఒకటి వస్తుంది మేడం, అండ్ అలాగే పౌచ్ కూడా ఇందులో వచ్చేస్తుంది మేడం. దీనికి ఏంటంటే పైన లేయర్ టైప్ స్క్రీన్ కట్ కూడా మీకు దీంట్లో వేస్తూ వస్తుంది మేడం. ఓకే, చూసారండి ఈ మొబైల్ లోని ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో. ఒప్పో F31 Pro ఇది మనం స్విమ్మింగ్ పూల్ లోని లోపల నుంచి కూడా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అంటే లోపల వాటర్ లోకి వెళ్ళి కూడా ఎంత బాగుందో కదా ఫ్యూచర్. నాకైతే నచ్చింది మేడం. నెక్స్ట్ ఇంకే మొబైల్స్ ఉన్నాయి? దాని తర్వాత ఇప్పుడు వివోలో వచ్చింది మేడం మొబైల్. అవును మేడం. ఓకే, మనకి మొబైల్ ఇది లుకింగ్ ఇలా వస్తుంది మేడం. దీంట్లో కూడా 2 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం. సేమ్ కలర్ ఒకటి వస్తుంది మేడం, ఇంకొకటి బ్లూ కలర్ ఒకటి వస్తుంది. బ్లూ కలర్ ప్రెసెంట్ అయితే 2 అవైలబుల్ గా ఉన్నాయి. అవును మేడం. ఓకే, నెక్స్ట్ దీని ఫీచర్ వచ్చేసి దీనికి కూడా 6000 దీనికి 6500 mAh బ్యాటరీ వస్తుంది మేడం, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ దీనికి వచ్చేసి మేడం 3 కెమెరాస్ అనేది, ఫస్ట్ కెమెరా అనేది దీనికి 2 కెమెరాస్ వస్తుంది మేడం. ఇందులో ఒకటి 200 MP వస్తుంది మేడం, ఇంకొకటి 50 MP వస్తుంది మేడం. అండ్ అలాగే ఫ్రంట్ కూడా మనకి 50 MP వస్తుంది మేడం, ఫ్రంట్ బ్యాక్. అవును మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకా అంటే ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్ వచ్చి ఒప్పోలో F31 Pro Plus ఉంటుంది మేడం. ఓకే,
ఇందులో వచ్చేసి మనకి 3 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం. బ్లూ కలర్ ఒకటి మేడం, ఇంకొకటి వైట్ ఒకటి వస్తుంది మేడం, దాని తర్వాత పింక్ కలర్ ఒకటి వస్తుంది మేడం. ప్రెసెంట్ డెమో లేదు. ఓకే, దీనికి కూడా సేమ్ ఫీచర్స్ మేడం. ఇందాక చెప్పాను కదా మేడం, మొబైల్స్ కి సేమ్ దీనికి కూడా అవి, కానీ దీనికి ఏంటంటే ప్రాసెస్ చేంజ్ అవుతుంది మేడం. దీనికి వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3000 రన్ అవుతుంది మేడం మొబైల్ అనేది. నెక్స్ట్ దీని ప్రైస్ ఎంత? దాని ప్రైస్ 33 పడుతుంది. 33 పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ రేంజ్ లో ఇంకొకటి ఇంకేమైనా ఉందా? ఈ రేంజ్ లో ఇంకొకటి అంటే వివో V60 వస్తుంది. ఓకే, దీనికి 3 వేరియంట్స్ ఉంటాయి మేడం. 8128 ఉంటుంది మేడం, 8256 ఉంటుంది, ఇంకొకటి 1256 ఒకటి వస్తుంది మేడం. దీనికి కలర్స్ వచ్చి గోల్డ్ కలర్ అవైలబుల్ గా ఉంది మేడం. అయితే మీ దగ్గర ఒక కలర్ అవైలబుల్? అవును మేడం, మీ స్టోర్ లో. దీనికి వచ్చేసి 6500 mAh బ్యాటరీ వస్తుంది మేడం. దీనికి కెమెరా లెన్స్ వచ్చి ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా 50-50-50 వస్తుంది మేడం. అండ్ అలాగే దీనికి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే సోనీ లెన్స్ తో వస్తుంది మేడం మనకి. ఇది కెమెరా ఇప్పుడు ఫోటో షూట్స్ కదా వెళ్తారు కదా మేడం, అవునవును, ఆ టైంలో ఏంటంటే మీకు వాళ్ళ అవసరం లేకుండా మనం ఇందులోంచి ఫోటోస్ అవి తీసుకోవచ్చు మేడం ఈ కెమెరా. సేమ్ ఇంకా వెడ్డింగ్ ఫోటోస్ ఎలా వస్తాయో సేమ్ ఇందులో క్వాలిటీ అనేది అలా వస్తుంది. చూడండి, ఈ మొబైల్ అయితే మనకి వెడ్డింగ్స్ లో ఫొటోస్ ఎలా అయితే వస్తుందో ఆ క్వాలిటీ అయితే వస్తుంది అంటండి ఈ మొబైల్ లో. మేడం ఇప్పుడు చూపించారు కదా, ఈ మొబైల్స్ తాలూకా ప్రైజెస్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒప్పో F31 వస్తుంది మేడం, మొబైల్ ఎలా వచ్చింది కదండి. దీని ప్రైస్ వచ్చేసి 25,000 పడుతుంది మేడం. అండ్ అలాగే F31 Pro మేడం, దీని ప్రైస్ వచ్చేసి 30,000 పడుతుందండి. ఓకే, వివోలో V60 అండి, దీని ప్రైస్ వచ్చేసి 30,000 పడుతుంది. ఓకే, అండ్ అలాగే V60 కూడా 39,000 పడుతుంది. దీంట్లో ఒప్పో F31 Pro Plus వచ్చేసి 33,000 పడుతుంది. మేడం ఇప్పుడు చూపించారు కదా మొబైల్స్ అన్నిటికీ ఏమైనా వారంటీ ఉన్నదా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తీసుకున్న ఒక 5 to 6 months అయింది అనుకోండి, ఈ వాటర్ లో పడిపోవడం లేదంటే కింద పడి డ్యామేజ్ అయిపోవడం, అంటే దీనికి వారంటీ ఏం ఇస్తారు మీరు? దీనికి వారంటీ కూడా ఉంటుంది మేడం. నార్మల్ గా అయితే 1 year ఫిజికల్ వారంటీ ఉండదు మేడం. నార్మల్ గా సర్వీస్ సెంటర్ లో చేసేవాడు ఏం చేస్తారంటే అండి, డ్యామేజ్ మొబైల్ పగిలిపోయిన దానికి వారంటీ అనేది ఉండదండి. ఇప్పుడు ఏంటంటే మనం బిగ్సీ నుంచి వారంటీ అనేది ఒకటి వస్తుంది మేడం. అదేంటంటే అండి, దీనికి 2 years లో మీ మొబైల్ ఎలా పగిలిపోయినా, అంటే ఇప్పుడు కింద పడి స్క్రీన్ డ్యామేజ్ అయింది అనుకోండి, స్క్రీన్ డ్యామేజ్ అయిన దానికి మన దగ్గరకు వచ్చారంటే 2 years లో ఒక టైమే కాదండి, ఎన్ని టైమ్స్ డ్యామేజ్ అయినా సరే మన దగ్గర రిపేర్ చేసిస్తారండి. అంతేకాకుండా అది రిపేర్ అవ్వలేని పరిస్థితిలో ఈ విధంగా మొబైల్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి కూడా మన దగ్గర ఉంది మేడం. ఈ మొబైల్ మీరు 2 months లో ఉన్నారు కాబట్టి 2 months లో ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో ఆ పర్సెంటేజ్ మీకు అనేది అమౌంట్ రిటర్న్ వస్తుంది. అవును మేడం. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా వారంటీ, ఆ వారంటీ మీ బిగ్సీ స్టోర్ నుంచి ఉందా లేదంటే ఇక బ్రాండ్ నుంచి ఇస్తున్నారా మీరు? ఇప్పుడు ఏదైతే వారంటీ చెప్పానో అది డ్యామేజ్ ప్రొడక్ట్స్ అంతా మన బిగ్సీ నుంచి వారంటీ వస్తుంది మేడం. ఈ కంపెనీ అనేది రూల్స్ మరి వేరేగా ఉంటాయి మేడం. అది మేడం ఇప్పుడు మొబైల్ తీసుకుంటున్నాం కదా, అంటే వీటితో ఉన్న యాక్సెస్ తో పాటు మీ కంపెనీ నుంచి ఏమైనా ఫ్రీ గిఫ్ట్స్ గానీ లేకపోతే డిస్కౌంట్లు గానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మొబైల్ తీసుకున్న దానికి మన దగ్గర నుంచి నెక్ బ్యాండ్ కానీ, వాచ్ కానీ, బడ్స్ కానీ, అండ్ అలాగే ఇవే కాకుండా మనం కిచెన్ లో యూస్ చేసుకునే ప్రొడక్ట్స్ కూడా మనకు వస్తున్నాయి మేడం. అంటే ఒక్కొక్క మొబైల్ కి ఒక గిఫ్ట్ మాత్రమే. అవును మేడం. ఓకే మేడం, నాకు గిఫ్ట్స్ అయితే చూపించారు కదా, ఇప్పుడు ఈ మొబైల్స్ మీద స్పెషల్ ఆఫర్ ఏమైనా ఉన్నదా మీ స్టోర్ లోనే? ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉందని మేడం, దానికి అప్ టు 10% వరకు మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది మేడం. ఓకే, క్యాష్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఓకే మేడం. ఏదైనా ఓకే. మరి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా? మరి వీటికి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం. మీకు ఇప్పుడు ఏంటంటే కొత్తగా 0 down payment కూడా చేస్తున్నారు మేడం. అంటే మీరు స్టార్టింగ్ అమౌంట్ ఎక్కువ పే చేయలేకుండా తక్కువ అమౌంట్ పే చేసుకుని మొబైల్ అనేది తీసుకోవచ్చు మేడం. ఈఎంఐ లో తీసుకుంటే ఒక 3-4 ఈఎంఐ ఫస్ట్ మనం పే చేయాల్సి ఉంటది. అవును మేడం. ఇప్పుడు అలా కాకుండా 0 లోనే తీసుకోవచ్చు మేడం మీకు అమౌంట్. చూసారు కదండి, 20,000 నుంచి 40,000 లోపు ఉన్న మొబైల్స్ ని, వీటిలో ఏ మొబైల్ కి ఫుల్ డీటెయిల్స్ తో వీడియో కావాలో కామెంట్లు అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నా ఛానల్ ని.